ప్రస్తుత కాలంలో హక్కులను పాలనను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్న కారణంగా పాలనను సంస్కరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆర్పీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ సూచించారు. ఈ సందర్భంగా ఆర్పీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఎంతో క్రమశిక్షణ బాధ్యతాయుతమైన పోలీస్ శాఖను ప్రస్తుత కలుషిత రాజకీయ పార్టీల పుణ్యమా అంటూ వారి విధులను మర్చిపోయేలా చేస్తున్నారని, సామాజిక భద్రత, పౌరుల భద్రత, శాంతి భద్రతలను మర్చిపోయి ప్రస్తుత పోలీస్ అమాయకుల సేవలకు బానిసలుగా మారిపోతున్నారని, రాజ్యాంగం చట్టం అనే బాధ్యతలను కనీసం అమలు చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని, నేడు పోలీస్ స్టేషన్కు బాధ్యతుడు కన్నా నేరగాడే ధైర్యంగా స్వేచ్ఛగా వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభకు ఆర్పీసీ సీనియర్ సెక్యులర్ పెండ్యాల కామరాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆర్పీసీ సెక్యులర్స్ డివి రమణమూర్తి, సింహ దుర్గారావు, దుడ్డే సురేష్, వద్దనపు శరత్ కుమార్, దుడ్డే త్రినాథ్, గుడ్ల సాయి దుర్గా ప్రసాద్, బాసా సోనియా, కాకర ప్రసాద్, కందివలస రమణ, కారుమూరి శిరీష, పేరూరి శివ, ముప్పిడి భద్ర, చెల్లా సాంబశివరావు, చెల్లా వంశీ, లంక వీరవెంకట సత్యనారాయణ, నాగూరు అన్నపూర్ణ, ఎర్ర బాలమురళీకృష్ణ, నాగూరు భాను తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యావత్ భారతదేశం మొత్తం పాలన గాడి తప్పుతున్నా మరీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేటప్పటికి మరీ అధ్వానంగా ఉంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అవినీతి లేకుండా ఏ పాలన ఏ పౌర సేవలు జరగడం లేదు. రెవెన్యూ వ్యవస్థ అంతా పూర్తిగా కుళ్ళిపోయింది. పోలీసు వ్యవస్థ అసలు మొత్తం మీద ఏంటంటే బాధితులకి న్యాయం చేయాలనే ధ్యాసే మర్చిపోయి వాళ్ళ అమాత్యులకి ఒక విధమైనటువంటి సేవకులుగా మారిపోయారు. ఇలాంటి పరిస్థితులే కొనసాగుతూ ఉంటే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రేపు పొద్దున అసలు సమాజంలో న్యాయం, చట్టం, రాజ్యాంగం అనే పదాలకి విలువ లేకుండా పోతుంది. రోజు ప్రతి ప్రభుత్వ కార్యాలయాల ముందు లంచం అడిగితే మాకు ఫోన్ చేయండి అనే కార్యాలయాలు మాత్రమే ఉంటున్నాయి. నిజంగా ఏసీబీ శాఖ కూడా ఎందుకు పనిచేస్తుందో అర్థం కాదు. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చింది. ప్రైవేట్ విజువల్ ఎవిడెన్స్ని కూడా అనుసంధానం చేయమని ఏసీబీ శాఖలో నిబంధనలు మార్చమని మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. దాని మూలంగా ఏంటంటే ఈరోజు ఇంచుమించు అందరూ సోషల్ మీడియా వాడుతున్నప్పుడు అధికారులు ఎలాగా విధులు నిర్వహించలేకపోతున్నారు. రెవెన్యూ ఆఫీసులో డబ్బులు ఇవ్వకపోతే ఏ పని జరగదనేది జగమెరిగిన సత్యం. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో డబ్బులు ఇవ్వకపోతే ఏ పని జరగదు. అలాగే మైనింగ్ డిపార్ట్మెంట్ పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. మున్సిపల్ కార్పొరేషను, పంచాయతీలు అన్నీ కుళ్ళిపోయినాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు విధులు నిర్వహించేటటువంటి సమయం ప్రభుత్వ అధికారులకి లేకపోయింది. దాని మీద అజమాయిషి ఉన్నటువంటి శాఖలు ఏమీ కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. దాని మూలంగా ప్రజలకు ఉపయోగం లేదు. ప్రభుత్వానికి ఏటా సుమారు ఏసీబీ శాఖ నిర్వహించడానికి ఏటా 400 కోట్ల రూపాయలు ఆదాయాన్ని దాని మీద ఖర్చు చేస్తున్నారు. దాని మూలంగా ఎవరికి ఉపయోగం లేదు. అవినీతి అనేది మ్యాండేటరీ రూల్ కింద పడుతుంది. అందుకని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏసీబీ శాఖకి ఒక సూచన ఏంటంటే మొబైల్ నుంచి తీసినటువంటి ఇన్ఫర్మేషన్ని ఖచ్చితంగా ప్రభుత్వం కన్సిడర్ చేయాలి. ఆ విధంగా నిబంధనలు సడలించమని మేము ఏసీబీ శాఖ నుంచి ఆ మార్పులు జరిపించాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా కొన్ని మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ శాఖ ఎందుకుందో తెలియదు. చట్టబద్ధత ఉన్నటువంటి ఆస్తి ఓనరు, అలాగే ట్యాంపరింగ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఓనర్కి ఇద్దరు ఒకే విధంగా ఉన్నారు. ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు, వాళ్ళకి శుతిమించినటువంటి అధికారాలు. వాళ్ళు హక్కుని ఫాలో అవడం లేదు, చట్టాన్ని ఫాలో అవడం లేదు. అధికార దుర్వినియోగంతో వాళ్ళ ఇష్టానుసారం ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు రెవెన్యూలో అన్నీ కూడా విచారణ జరిపిస్తే అందరూ నేర స్వభావంతో విధులు నిర్వహిస్తున్నారు. దాని మూలంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అలాగే న్యాయస్థానాల్లో సత్వర న్యాయం జరగడంలో కూడా పూర్తిగా ఫెయిల్యూర్ అవుతున్నాయి. దానికి గల కారణం పోలీస్ శాఖ చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ సిస్టమ్ మీదే న్యాయ వ్యవస్థ ఆధారపడి ఉంది. అందుకని మేము ప్రత్యేక రక్షణాలయాల్ని పోలీస్ స్టేషన్ స్థానంలోనే అదే మాదిరి ప్రత్యేక రక్షణాలయాల్ని ఏర్పాటు చేయమంటున్నాం. దాని ద్వారా ఇంకా కొంతమేరకు ఎంతో కొంత అక్రమ కేసుల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది.
ఎందుకంటే ఒక తప్పుడు కేసు పెట్టినా దాని మీద కౌన్సిలింగ్లు, అలాగే ప్రత్యేక రక్షణ, అలాగే ఆ ఛార్జ్షీట్ మీద ఇది మెటీరియల్ ఎవిడెన్స్ ఉందా లేదా అనేది ఆ ప్రత్యేకమైనటువంటి రక్షణాలయం వెరిఫై చేస్తుంది. అట్లీస్ట్ ఆ విధంగా తప్పుడు కేసు అని నిరూపిస్తే 3 నెలల్లో అది అక్రమంగా ఇబ్బందులు పడుతున్నటువంటి బాధితుడికి న్యాయం జరుగుతుంది. అలాగే న్యాయస్థానాల్లో కూడా నేను చెప్తుంది ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు అన్నీ కూడా కరప్ట్ అయిపోయిన సందర్భంగా పోలీసు వారు కూడా విధులు నిర్వహించలేకపోతున్నారు. ఎందుకంటే రాజకీయ నాయకులకు బానిసలుగా మారిపోయారు. భయంతో ఈరోజు పోలీసు వాళ్ళు జైలుకి వెళ్తున్నారు, నేరస్తులు జైలుకి వెళ్తున్నారు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఈరోజు సాక్షులు కూడా ప్రభుత్వాలు గుర్తిస్తలేదు, సాక్షులకి విలువ లేదు. అక్కడ కోర్టుల్లో ఆ ప్రేరణలో నేరస్తుడికి ముద్దాయికి ఏదైనటువంటి ఇంపార్టెన్స్ ఉందో అదేవిధంగా సాక్షి కూడా అదే పరిస్థితులు ఉంటున్నాయి. అందుకని ఈ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం కలగాలంటే న్యాయస్థానాలు మాదిరి ధర్మస్థానాలను కూడా ప్రపోజల్ చేయాలని, ఆ ధర్మస్థానాల ద్వారా కనీసం వాస్తవాన్ని నివేదిక కింద తీసి న్యాయస్థానానికి సబ్మిట్ చేస్తే ఆ బాధితుడికి ఎంతో కొంత న్యాయం జరుగుతుందని కాస. ఇది పూర్తిగా జరుగుతుందని కాదు, ఎందుకంటే రాజ్యాంగాన్నే ఇష్టానుసారం తూట్లు పొడిచేశారు. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు ప్రతి ఆర్డినెన్స్ని కూడా సవరణలు చేసేశారు. రాజ్యాంగం ఉంది అని చెప్పుకోవాలి, ఆనందపడాలో రాజ్యాంగాన్ని బూచిగా చూపిస్తూ ఆ రాజ్యాంగం సాక్షిగా చేస్తున్నటువంటి అధికార దుర్వినియోగాల్ని బాధితులు ఏడవాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉంది. మన ప్రజాస్వామ్యం అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యం, అలాగే గొప్ప రాజ్యాంగం అని చెప్పుకోవడానికి తప్ప ఏ బాధితుడికి కూడా న్యాయం జరగడం లేదు, భద్రత లేదు. అసలు ఏ పోలీస్ స్టేషన్లో కానీ, రెవెన్యూ వ్యవస్థల్లో కానీ, అలాగే ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ ఎటువంటి చట్టబద్ధమైనటువంటి పాలన సాగడం లేదు. ఇలాంటప్పుడు మనం ఎవరి కోసం ఏ రాజ్యాంగాన్ని గౌరవించాలి అంటే ప్రభుత్వాలు ఇది అత్యవసరంగా భావించి ఆ స్థానాల్లో ఒక ఎంతో కొంత మేలు జరిగేటటువంటి ధర్మస్థానాల్ని, అలాగే ప్రత్యేక రక్షణాలయాన్ని, రిజిస్ట్రేషన్ విభాగం మరింత ఘోరంగా తయారైంది. రిజిస్ట్రేషన్ విభాగంలో ఎందుకు రిజిస్ట్రేషన్ జరుగుతుందో తెలియదు. ప్రభుత్వానికి డబ్బులు రెవెన్యూ వెళుతుంది, మరి రిజిస్ట్రేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తికి కనీస భద్రత లేదు. ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేస్తుంది, దొంగ డాక్యుమెంట్కి చేస్తున్నాం, సక్రమం అనుకునేటటువంటి డాక్యుమెంట్కి చేస్తున్నాం. అసలు సక్రమం ఏంటో అక్రమం ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. అందుకని ఈ విధమైనటువంటి పాలనా వైఫల్యాల మూలంగా ఈ సమాజంలో ఏ ప్రజానికం కూడా, ఏ పౌరులు సంతృప్తిగా లేరు. ప్రభుత్వాలే నమ్మకమైనటువంటి భద్రత కల్పించలేకపోతున్నారు, నమ్మకమైనటువంటి పాలన కల్పించలేకపోతున్నారు. ఈరోజు ప్రజలు విసిగిపోతున్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయం జరగదు, అలాగే న్యాయస్థానాల్లో కాలయాపన, న్యాయం జరగదు. పోలీసు వారు చేసేటటువంటి ఇన్వెస్టిగేషనే న్యాయస్థానంలో రూల్ చేస్తుంది. ఇవన్నీ కూడా అత్యంత ఖరీదైనటువంటిది. న్యాయపరమైన హక్కు అంటే అత్యంత ఖరీదైనదిగా మారిపోయింది. పోలీస్ స్టేషన్లో కూడా న్యాయాన్ని పొందాలన్నా, చట్టాన్ని మనం పొందాలన్నా, చట్టపరమైన హక్కు పొందాలన్నా అడుక్కోవాల్సి వస్తుంది. ఏమైనా అడుక్కున్నా పని జరగడం లేదు, రక్షింపబడ్డం లేదు. ఇలాంటి పరిస్థితులన్నింటి నుంచి కూడా ఖచ్చితంగా మనం ఒక బెటర్ సొసైటీకి రావాలి అంటే మనల్ని మనం కాపాడుకునే దిశగా ఈ ఒక కార్యాచరణని సిద్ధం చేయాలని ప్రభుత్వానికి మేము ఒక విజ్ఞాపన పత్రాన్ని కూడా మేము సజెస్ట్ చేసాం. లీగల్గా ఈ విధమైన మార్పులు తీసుకొస్తే ఎంతో కొంత మేలు జరుగుతుంది అని. ఇప్పుడు నేరాలు జరుగుతున్నాయండి, ఆ నేరాల మీద పోలీసు వారు కేసులు కడుతున్నారు, న్యాయస్థానాల్లో ఆ నేరాలు వీగిపోతున్నాయి, నేరాలని కొట్టేస్తున్నారు, ఎక్విట్లు ఇచ్చేస్తున్నారు. ఎక్విట్లు ఇచ్చేస్తే నేరం ఉండిపోతుంది, జరిగిన నేరం. అది నేరానికి బాధ్యులు ఎవరు? పోలీసు వారు కట్టిన కేసుని న్యాయస్థానంలో కొట్టేస్తున్నారు. ఇవన్నీ పరిస్థితులు, ఇది ఆటవిక సమాజంలో మనం బ్రతుకుతున్నాం అనే ఒక ఆవేదనతో, ప్రతివాడి ఒక నిరుత్సాహంతో చట్టాలు కాపాడు, న్యాయస్థానాలు న్యాయం చేయలేకపోతున్నాయి, ప్రభుత్వాలు న్యాయం చేయలేకపోతున్నాయి. పాలకులు శుద్ధ దండుగా అన్నట్టుగా పాలకులు పూర్తిగా పొల్యూట్ అయిపోయారు. ఇలాంటి అభద్రతాభావంలో నిరుత్సాహంతో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పాలనని ఒక బెటర్ సొసైటీకి మళ్లించే విధంగా మనం ప్రయత్నాలు చేయాలి. దానికి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఒక విజ్ఞాపన చేసింది, ఒక నివేదికను కూడా పంపించింది. ఖచ్చితంగా మా నివేదికని కన్సిడర్ చేస్తే ఒక బెటర్ సొసైటీ వస్తుందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి